దోస్తులు ఇక బతుకమ్మ పండుగ ఈ రోజా రేపా అనేది కొంచెము ఇక తేడా ఉంది. మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక మీ సైడ్ ఎప్పుడెప్పుడు చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక మా సైడ్ అయితే మంగళవారం రోజు రేపే చేసుకుందాం అని అనుకుంటున్నారు. కాబట్టి రేపు మన కోసము మన సబ్స్క్రైబర్ల కోసం గానీ మనల కోసం గానీ రేపు బతుకమ్మ వీడియో తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. మీ సైడ్ ఈ రోజు చేసుకుంటారా రేపు చేసుకుంటారా అనేది కింద కామెంట్ చేయండి. సరేనులా ఇక మనోళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలో పడితే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక సిరీస్ డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఇప్పటికి 60 to 63 సిరీస్ వరకు వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది దోస్తులు. మీ సపోర్ట్ వల్లనే, కేవలం మీ సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు వచ్చినాము. చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పెంటక్క ఎక్కడ పోతున్నావు? ఓ అమ్మ ఇంటి ముందరికేనే పోతున్నావు. సప్పుడు సరి చేస్తలేదు. నువ్వేమైనా పని మీద ఉండొచ్చు అని పలకరియకుండా సప్పుడు దాకా పోతున్నా. చెల్లి తిన్నవా? తిన్న అక్క. ఎక్కడ పోతున్నావు? గ్రామ పంచాయత్ కాడికి పోతున్నా చెల్లి. రేపు బతుకమ్మ పండుగ అంటూ మరి ఏది రేవంత్ అన్న చీరలు ఇస్తాడు అని అన్నారు. ఏది ఒక్క చీర గుడ్డ రాలేదు, జాకెట్ ముక్క గిట్ల రాలేదు. మరి ఇస్తారా అయ్యారా నడుచుకుందామని పోతున్నా. నీకేమైనా ఎరుకైందా చెల్లె చీరల గురించి, చీరల సంగతి? ఏమో కదక్క, నాకు ఇట్లా ఏం తెలియలేదు. కానీ ఫోన్లల్లో టీవీలలోనేమో ఓయమ్మ ఒకరెంకలొకరు పెడతానే ఎవరు ఈసారి చీరలు బాగున్నాయి అంటే బాగున్నాయి. ఇక నేత నేస్తోళ్ళు అయితే ఇంత మంచి నేస్తున్నాము, మంచి క్వాలిటీ నేస్తున్నాం అని అంటారు. కానీ ఒక్క చీర బయట పడలేదు అక్క. ఇక మరి మన సబ్స్క్రైబర్ల ఊర్లలో ఎవరికైనా ఇచ్చిర్రో లేదో మనకి ఎరకలేదు. కానీ మన ఊరు దాకా అయితే ఇంకా రాలేదు కదా. ఏమో చెల్లె మరి ఫోన్లలో చూపించే చీరలు అయితే ఏం చక్కగా ఉన్నాయి. నీలం రంగు కలర్ ఉన్నాయే. ఎంత ముద్దు కొడుతున్నాయి చెల్లె. కాటువంటి చీరలు ఇస్తారేమో మనిషికి 2 ఇస్తారంట. ఇక ఏడుకన్నా ఊర్లకు కట్టుకోబోతుంది ఇట్లా ముద్దుగా ఉంటాయా అని ఇక ఇస్తారా ఎదురు చూస్తున్నా చెల్లె. పోయి ఆ సెక్రటరీ రమ్మనన్నా లేకపోతే గ్రామ పంచాయతీల సర్పంచ్ అన్న అడిగి వస్తా. మరి ఇస్తారా ఇయ్యరా ఏం కథ అని. ఇక వాళ్ళు ఏం చేస్తారా అక్క, వస్తే ఇయ్యకుంటూ ఊకుంటారా? ఇంకా రాలేనట్టుంది పైకించి, అందుకే వాళ్ళు సపోర్ట్ సరి చేస్తలేరు. అది ఇట్లా కరెక్టే గాని ముందట మురిపించి ఇక పండుగ ఎరగనోడు అంటే గిట్లనే ఉన్నట్టుంది కథ. ఆయన సందో మురిపిస్తురు. అమ్మో మనిషికి 2 చీరలు అంటమ్మా, పొదుపు చిట్లలో ఉన్న మహిళలకు ఇస్తారంటమ్మో, మంచి మంచి కలర్లు నేపిస్తుండమ్మో అని తామ్ అయ్యిందా. ఇప్పుడు తీరా పండుగ రేపే, ఇంకెప్పుడు పంచుతారు చెల్లి? గాదే టెన్షన్ అవుతుంది పా నాకు. ఉత్త పుణ్యానికి 2 చీరలు ఎట్లా పొడగొట్టుకోవాలి చెల్లి నేను? నా బిడ్డది తిక్కనే ఉంది రేషన్ కార్డు. ఈసారి మార్పించుకుంటున్నది ఇంకా మారతలేదంట. ఇక 2 చీరలు వస్తాయి చెల్లె ఇక్కడ. ఏమో అక్క, ఇస్తే తీసుకున్నట్టు లేకుంటే ఊకున్నట్టు. గోవింద గోవింద. అవును చెల్లె, దత్తం ఉన్నోళ్ళకే దత్తం ఉంటది పాటు. ఏదైనా చెందాలనుకుంటేనే చెందుతుంది. ఇక మనకు మన ఊరికి ఆ దత్తం లేనట్టుంది చెల్లె. ఏం చేస్తాం పాటు. అవునక్క. సరేనే మరి ఇక సర్పంచ్ ఇట్లా రావచ్చు. ఆ సెక్రటరీ అమ్మను సర్పంచ్ అడుగుతా పోయి ఏమంటారు. పుణ్యానికి చెల్లె గవర్నమెంట్ సొత్తు. మరి ఎప్పుడు వస్తుంది ఏం కథ అని మనం అడగకుంటే ఎవరు అడుగుతాం చెప్పు. ఇక కొంతమంది ఏమో సిగ్గులు పడుతుంటారు. అమ్మో నేను అడగాలంటారు. ఓట్లు వేసేటప్పుడు మనం ఎప్పుడు ఎవరేస్తాం చెల్లె? అడగాలి, బరాబర్ అడగాలి. ఏమైనా తప్పు అడుగుతున్నామా మనం? ఎప్పుడు వస్తే అని అడుగుతాము. పలానా రోజు వస్తే అని వాళ్ళు చెప్తారు. గాదానికి ఎందుకు భయం చెల్లె? పోయి అడిగొస్తా. తప్పేం లేదు, పోపా అక్క. పోయి అడిగిరా పోయి ఏమంటారు చూద్దాం. అమ్మో ఈ పెంటక్కకు మస్తు తెలివుంది. తిరిగి వస్తే పినాయిల్ అన్నది అవుతుంది అమ్మ. ఇది మామూలుది కాదు. బతుకమ్మ చీరలు ఇస్తని లేకపోతే లేదుగా పాస్మల్ల చీరల కోసం ఇది ఎట్లా ఎగబడుతుంది చూడు గతి మళ్ళీ. ఇక పోయినసారి చీరలు ఇస్తేనే బొంతలకు గుర్తేసినాము. ఇక ఇది మరి కట్టుకుంటుందో ఏడేసిందో ఇప్పుడేమో ఎగబడిపోతుంది చూడు. ఊరందరికి లేని బాధ దీనికి ఎందుకంట. 200-300 పెట్టి ఒక చీర కొనడు శాత కాదు. కానీ ఇక తిరిగి వస్తున్నాయి అంటే ఇగో ఆగమాగం అవుతుంది పా. ఓ పిల్ల పెంటమ్మ ఎక్కడ పోతున్నావు? జరా గ్రామ పంచాయతీ దాకా పోతున్నా తాత. ఎందుకు ఏమైంది? ఓహో గ్రామ పంచాయతీ కాడ పనున్నా అది. సరే పోయిరా పో. సరే గాని పానం ఎట్లుంది తాత? సరే అయిందా పానము? చూపించుకున్నావు అదా అవకనకు? చూపించుకున్న మందులు వాడుతున్న బిడ్డ. జర తక్కువ ఉంది. ఇక మంచిగా లేచిన అంత నేను నడుపొస్తుంది నాకు. గాని కాదమ్మా, గ్రామ పంచాయతీ కాడ బతుకమ్మ చీరలు ఇస్తురంట కదా, నిజమేనా? ఓసిని
ఎవరన్నరే ముసలాయన నీతోని నిజం ఇస్తున్నారా ఉత్తుగా అబద్ధాలు చెప్తున్నావా నువ్వు? ఆరే నిజంగానే పిల్ల, నా పెండ్లము గంటకి ఎక్కువ అవుతుంది, పెద్ద లైన్ ఉందంట. ఇక నీకు ఎరక కాలేదా గా సంగతి? చీరలు ఇస్తుర్రు అంటే ఒకరెంకాల ఒకరు కవర్లు పట్టుకొని ఉరికినే ఉరికిర్రు. ఇక నువ్వు ఇప్పుడు వస్తున్నావు చీరల కోసానికి. అయ్యో నిజం చెప్పు తాత, నా మతి పాడుగాను నాకు ఎవ్వరు చెప్పకపోయి మరి. అగో మాడ కట్టుకోనాకుండాని ఎవ్వరు గిట్ల గిట్ల చెప్పరు. ఏదో నేను ఇస్తుర్రా ఇస్తలేదని నడుచుకుందామని వచ్చినా. ఇస్తుర్రని చెప్తున్నావు మరి, నీ మాట నిజమేనా? నమ్మాలా నమ్మొద్దా? ఎవరు చెప్తారు పిల్ల, నీకు ఎరకలేదా? రేపు బతుకమ్మ పండుగ నాయ, ఇలా చీరలు ఇచ్చుడు షూరు చేసిండు. ఇక ఎవ్వరు చెప్పలేదు అని ఆలీల మీద మొత్తుకుంటే ఏం లాభం చెప్పు? పో దబ్బున వచ్చినావు కదా, పోరాదు. లైన్ చాలా పొడుగుందంట. ఇక నువ్వు కోనాకే ఉంటావు, పోయి మెల్లగా తీసుకొని రా పో. అయ్యో కవర్ తెచ్చుకోకపోతే, కవర్ అన్న తీసుకొని రాకపోతే వస్తా. ఓ ముసలాయన జర మీ ఇంట్లో కవర్ ఉంటే ఇయ్యరా అదొకటి. 4 చీరలు పట్టాలి, నా 2 చీరలు, నా బిడ్డ 2 చీరలు. లేదు లేదు పెంటమ్మ, ఉన్న ఒక కవర్ ఉంటే నా పెళ్ళమే తీసుకొని పోయింది దోలాడి. ఇక లేదు పెంటమ్మ, ఇక అట్లనే పట్టుకరా పో, ఏమైతుంది? గట్టెట్లా పట్టుకొస్తారు తాత? చేతిలో పట్టుకొని వస్తే ఎంత ఈ కారం కొట్టాయి. అమ్మను గట్లా మాట్లాడుతావు, దోలాడుకొని తీసుకురా పోరాదు. కవర్ కి ఇట్లా పీస్ శాతం చేస్తావు. అరే నిజంగా లేవు పిల్ల, ఉంటే నేను దాచిపెట్టుకుంటానా? నీకు కవర్ ఇస్తాను, నాకేమన్నా ఆదా చెప్పు? లేవు పో, అట్లనే పోయి పట్టుకురా పో. సరే సరే పోతున్నా. ఓ అమ్మ నువ్వు చెప్పినా కాబట్టి నాకు ఎరుకైంది, లేకపోతే నేను ఇంట్లోనే వాడుకున్నానేమో. పోతున్నా తాత, మళ్ళొస్తా. ఓ అమ్మో, తిరిగి వస్తే ఫినాయిల్ అన్న తాగుతట్టింది పెంటమ్మ. ఎట్లా ఎగబడి ఉరుకుతుంది చూడు. ఇక సర్కారు సొత్తానంగానే ఎవరైనా గిట్లనే ఉరుకులాడతారు. ఇక పైకం పెట్టి తెచ్చుకునేటివి అయితే ఇంకా ముందు ఆడుతుంటారు. ఈ ఆడోళ్ళే గింత పాటు. ఆగో ఏమైంది పెంటమ్మా, మాత్రం ఉరుకుతున్నావు? ఏం తప్పిపోతుంది? అయ్యో ఏం తప్పిపోతుంది అని అంటవేందక్క? ఆ ఊర్లో ఒకరికి తెలిసినప్పుడు డబ్బు సాటిప్పియరా పలానా నాడు ఇస్తారని. ఎవరికి తెలియకుండా మీరే పోయి తెచ్చుకుందాం అనుకుంటున్నా. మరి మా సెంటర్లకు అవతలకు నాకు ఆడకట్టలకు ఎవరితో చెప్పి పంపిస్తేమై? ఆ సర్పంచ్ కన్నా బుద్ధి లేదా? వార్డు మెంబర్ల కన్నా బుద్ధి లేదా? అరే ఎవరికి బుద్ధి లేదు, ఏం కథ? దేని గురించి చెప్పాలి, దేని గురించి డబ్బు సాటియాలి? ఏం మాట్లాడుతున్నావు పెంటమ్మ? నువ్వేమన్నా అర్థమైతుందా నీ మాట నీకన్నా? మీరు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడతారు, మీకు తెలుసు కాబట్టి. మీరు మాకు తెలియాలన్నాము, అట్లనే ఉండాలి కదా. ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది, లేకుంటే ఇక ఏమైనా మాకు ఎరుక ఉండదు కదా. ఈ ఊర్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా మండుతుంది. అగో ఏం మాట్లాడుతున్నావు పెంటమ్మా? దేని గురించి మాట్లాడుతున్నావు? జరా అర్థమయ్యేటట్టు చెప్పురా. దేని గురించి అమ్మా మాట్లాడేది? ఇంకా రేవంత్ రెడ్డి చీరలు ఇస్తుందంటే ఇంద్రమ్మ చీరలు. మరి ఊరందరికి డప్పు సాటిప్పియరా? మీరే పోయి ముందుగా మంచి మంచి చీరలు ఏరుకొని వస్తారు. ఆగో చీరలు ఎవరు ఇస్తుర్రు? ఏం కథ? ఏడిస్తుర్రు? ఏది తెలియదు ఎందుకు పెంటమ్మా అట్లా పంచాయత్ చేస్తావు, గట్టిగా ముత్తుకుంటావు? ఎందుకు అక్క అట్లా అబద్ధాలు మాట్లాడతారు? మాకు తెలియదు అనుకుంటురా? మా గిట్ట తెలుస్తూనే ఉంటది. ఇక మొదలు మంచి మంచి చీరలు, డ్యామేజ్ లేని చీరలు తీసుకొని ఇక లాస్ట్ అడుగుకు మిగిలిన చీరలు మాకు పెడదాం అనుకురు కాదు. మాకు ఎరకైంది తీయక్క, మేము ఇట్లా పోయి తెచ్చుకుంటాం జరుగు. అరే ఎక్కడ చీరలు, ఏం కథ? చీరల జోలికే పోలేదే ఎవ్వరు. నువ్వు ఎందుకు అట్లా ఆగమాగం అవుతున్నావు? చీరలు ఇస్తారన్న సంగతి నాకు ఎరుకైతే నీకు ఫోన్ చేసి చెప్పకపోదునా? ఎందుకు అట్లా గరం ఆగమాగం అవుతున్నావు? నిజంగా చీరల పంపిణీ ఇంకా స్టార్ట్ కాలేదా? ఏడనే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇస్తారో ఇయ్యరో అనే డౌట్ మీదనే ఉంది. ఇక పండుగ రేపే, ఇక రేపు అనంగా ఏమి ఇస్తారు? ఒక 2-3 దినాల ముందని ఇస్తానన్నా ఇద్దర రైకలు కుట్టించుకొని జాకెట్లు కుట్టించుకొని కట్టుకుంటారు పండుగ నాడు. ఇప్పుడు ఎవరు కట్టుకుంటారు? ఏం కథ? ఎవరు చెప్పిరే నీకు చీరలు ఇస్తుర్రని? నీ మొగడే చెప్పింది అక్క. నీ మొగ నోట్ల మన్ను వెయ్యా. అట్లా అబద్ధాల మాటలు ఏడ నేర్చింది చెప్పు ముసలోడు. నేను దబా వస్తున్నా, ఏడుకోతున్నా పిల్ల అంటే గ్రామ పంచాయతీ కడుకోతున్నా అంటే అయ్యో చీరలు ఇస్తురంట కదా, పో తెచ్చుకోపో, నా పిల్లని చీరలకే పోయిందా అని అన్నాడు. ఓ అమ్మో, నేను కవర్ ఇట్లా తెచ్చుకోలేదు, కవర్ ఇయ్యరా అదే ముసలాయన అంటే. ఉన్న ఒక కవర్ ఉంటే నా పిల్లని గుంజుకోపోయింది, కవర్ ఎక్కడిది అని అంటాడు. ఇటువంటి బడ్డవాటి మాటలు మాట్లాడే ఇంతవరకు న్యాయము చెప్పక్క నువ్వు? అట్లా అన్నాడు. ఓ అమ్మో, నేను ఎప్పుడు కవర్ తీసుకపోతే
కూరగాయలన్నీ తీసుకొస్తా వస్తొస్తా అని కవర్ దోలాడుకొని తీసుకొచ్చిన. ఇక ఆయన చెవులు సరిగ్గా వినిపించి పాడగావు, మరి చీరలు గిట్ల ఇస్తురని ఇక అన్నట్టు వినిపించినట్టుంది. అందుకే చెప్పుండి చెల్లె, ఆయన మీద సీరియస్ అవుతావు, ముసలాయన మీద ఆయనకి వినిపించో వినిపించరాకనో గట్ల తెలిసో తెలియకనో అన్నాడు. గాయని బదులం చేస్తావేంటి పెంటమ్మ నువ్వు? సరే తీ అక్క, ఇక నువ్వు ఇట్లా నన్నే అంటున్నావా? నీ మొగలు చేసే శాతలు మంచిగానే ఉన్నాయి గాని, అన్న మాటలు అన్ని మంచిగానే ఉన్నాయి గాని ఇక నన్నే తీస్తున్నావు. సరే సరే తీ అమ్మ. నాని, కన్నయ్య, బంగారి కొండ, ఇక్కడ చూడనా? అగో చూడు డాడీ, మీ నాయనమ్మ వచ్చింది. రాక రాక ఎన్ని రోజులకు వచ్చింది చూడు, నిన్ను చూడనీక. చూడనట్ల చూడు ఒకసారి నాయనమ్మ దిక్కు. ఆగో నీకు ఇట్లా ఇష్టం లేదా బిడ్డ నాయనమ్మ మీద? ఇక చాలా రోజులకు వచ్చినా అని అడిగినట్టుండు. అత్తమ్మ ఊ ఊ అని గుణిస్తుండు. ఇక చాలా రోజులకు వచ్చినవని ఆయన గిట్ల నీ మీద అలిగినట్టుండు అత్తమ్మ. ఓ అమ్మో, నువ్వు ఇట్లా అలుగుతున్నవారా బుడ్డోడా? గిత్తత లేవు గాని మస్తు తెలివి ఉండేదా నీ దగ్గర? జరుండు జరుండు, 5 నెలలు దాటినాక మన ఇంటికి వస్తావు కదా, అప్పుడు నా సంగతి ఏందో చూపిస్తా నీ. కాదు 5 నెలలేంది మమ్మీ, 3 నెలల తర్వాత వస్తారు కదా ఇంటికి. కొంతమంది 3 నెలల తర్వాత వస్తారు, కొంతమంది 5 నెలల దాకా వస్తారు, కొంతమంది 9 నెలల తర్వాత ఇట్లా వస్తారా. ఇక వచ్చి ఏం చేస్తారు చెప్పు మన ఇంటికాడ? ఇక జర అమ్మగారి ఇంటికాడ ఉంటేనే బాలంతకు అదో ఇదో చేసి పెడతారు, తిండి ఇట్లా టయానికి ఉంటది. ఇక మన ఇంటికాడ ఎవరు చేసి పెడతారు చెప్పు? నేను ముందే షుగర్ పేషెంట్ ను, ఇక నాకు నేను చేసుకుంటానికే శాత కాదు. ఇక కవితలు చేసి పెట్టాలంటే ఇక నా వల్ల ఏడైతుందిరా. జర ఆమె పని చేసుకుంటట్టయితే వచ్చుంటే బాగుంటది. అవునవునత్తమ్మా, మస్తు చెప్పినావు. అంటే నా పానం శాతనైనాక అప్పుడు రావాలా? శాత కాకుండా ఈడనే ఉండాలి. మా అమ్మ మా వదినెలతోని చేత చేయించుకోవాలి, అది ఇది చేయించుకోవాలి. మంచి శాత కాగానే ఇక మన ఇంటికి మనం వచ్చి అప్పుడు నా పని నేను చేసుకోవాలి, మిగతా వాళ్ళకి అందరికి వండి పెట్టాలి కదా. అబ్బా మస్తుంది అత్తమ్మా నీ తెలివి. అంటే మా కోసం చెప్తలేను కవిత నేను. ఇక నీ అంతలో నువ్వు పిల్లగానికి స్నానం పోసుడు, ఇక అదో ఇదో వంట పని, ఇక ఆ పని పని తీరు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. ఇక పిల్లగాని బట్టలన్నా నీ అంతలో నువ్వు ఉతికేసుకోవాలి కదా. నాక పొంగబడి పిల్లల బట్టలు ఉత్త శాత కాదు, నేనే మిషన్ వేసుకుంటా. ఇక చిన్న పిల్లల బట్టలు మిషన్ ఏం వేయలేం కదా. అందుకని చెప్తున్నా కవిత, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేనేమంటున్నత్తమ్మా, సరే సరే నాకు శాతనైనప్పుడే వస్తలే. మమ్మీ నువ్వు బుడ్డోని చూడనీకి వచ్చినవా, కవితని మందలిస్తానికి వచ్చినవా, దేనికోసం వచ్చినవే? ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో పంచాయతీలు పెట్టుకుంటున్నావు. కిందనేమో ఒక భాగవతం చూపించినావు, ఇప్పుడు పైనకు వచ్చినాక ఒకటి మాట్లాడుతున్నావు. ఏంది మమ్మీ నేను ఒకనన్న తీసుకొచ్చింది వీడికి? ఆగు, ఎందుకు రాట్ల నన్ను పొద్దు సంతి చూస్తున్నా. మీ అత్తగారింటికి వచ్చినాని గట్ల రూబాబ్ చేస్తున్నావారా నువ్వు? సీత తీసి పడేస్తున్నావు, ఏడనైనా నన్ను తీసి పడేస్తున్నావు. నా గతి లేకొచ్చినారా నీ అత్తగారింటికి? వాళ్ళందరూ ముందు అట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు కవిత ముందు అట్లా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటారు చెప్పు వాళ్ళందరూ? ఏమనుకోరత్తమ్మా, నీ గురించి అందరికీ తెలిసిందే ఉంది, ఇంకా కొత్తగా ఏముంది చెప్పు. కవిత, ఆగో మీ అత్త కూతలేస్తుందిరా. ఇక మటన్ కూర అయ్యిందేమో. కవిత, చీమ కూర వండినట్టు ఇక తింటానికి పిలుస్తున్నట్టుంది. ఇక తయారైండు, అన్నం పెట్టుకొస్తుందేమో మీ అమ్మ నాన్న మీ వద్దనన్న. నేను పోతున్నా, కిందికి పోయి ఇంత బూవ తినొస్తా. సరే సరే అమ్మా, పోయిరా పో. నువ్వు తింటానికే ఉన్నావు కదనే, తింటానికే వచ్చినావు పైకి. ఆగో నా కొడుకు చూడు ఎట్లా మాట్లాడుతుండు. నా పానం మంచిగా ఉండదురా. నా గురించి నేను చూసుకోవాలా, మీ గురించి చూసుకోవాలా చెప్పు? ఇంత బుక్కెడు తింటే జర శాతం అవుతుంది, పానం మంచిగా అవుతుంది. ఓ అమ్మో, బూకడదానికి ఇందుకు చేసినవేంద్రా నన్ను? సరే మీరేమని అనుకోండి నాయన, బుక్కెడు తినొస్తా నేను, పానం గావరైతుంది. సరే సరే పోవే, మటన్ తుంకలు అయిపోగల్లా. జర షాన్ వేసుకొని షాన్ ఏమని మా అత్తను. చూసినవా బావా, మీ అమ్మ అసలు వెరైటీగా చేస్తుంది తెలుసా మా ఇంటికి వచ్చినప్పుడల్లా. మొన్న హాస్పిటల్ ఎట్లనో చేసింది. ఇక రియా రియా తిరిగింది, ఆ చెప్పులు ఎత్తు చెప్పులు వేసుకొని వచ్చింది, జారి పడ్డది. ఇక ఇప్పుడేమో తిండి శాతం చేస్తుందంట. మా అమ్మ మా వదిన అందరు అనుకుంటారు దోశల పిండి రుబ్బుతానంట, మొత్తం దోశలు ఆమెకే అయినాయంట. వీళ్ళు ఒక్కటి ఇట్లా తినలేదంట బావా, నాకు ఇట్లా వేయలేదు తెలుసా ఆఖరికి. సరే నేను మిరపపొడి వేసుకొని అన్నం తింటేనేమో కానీ వాళ్ళు కష్టపడి దోశలు చేసిన వాళ్ళు ఒకటో రెండో తినాలి కదా మనుషులు. ఇక ఏమో బావా, మీ అమ్మ ఎందుకు అట్లా చేస్తుందో నాకే అర్థమైతలేదు. ఏమో కవిత, నాకు ఇట్లా పరేషాన్ అనిపిస్తుంది తెలుసా ఆమెను చూస్తుంటే. ఓ అమ్మ వచ్చింది, ఎంతసేపు అవుతుంది తెలుసా మేము వచ్చినప్పుడు అమ్మ కవిత దగ్గర పోదాంపా పైనకి అంటే, వద్దొద్దు బిడ్డ నెత్తిన వస్తుంది, కాఫీ తాగుతా అని అన్నది. అమ్మ ఈడ కాఫీలు టీలు అవన్నీ ఉండయి,
మామూలుగా చాయ్ పెట్టిస్తారు, లేకపోతే డికాషన్ పెట్టిస్తారు, సపోజ్ తాగి ఉండే అంటే వద్దు బిడ్డ నెత్తి నొస్తుంది, నాకు కాఫీ అలవాటు కదా అని కాఫీ పెట్టమంటుంది. ఇక వాళ్ళు పాలు లేవు అది లేదు ఇది లేదు అన్నారు. ఇంకా దోశలు అనేసి తింటానంటే ఓ అమ్మ దోశల మీద దోశలు, ఒకటేం కాలు ఒకటి వేయించుకుంటూనే ఉంది, తింటూనే ఉంది. ఇంకిని కావాలంటది. ఇక మీ వద్దొచ్చి లేవు పెద్దమ్మ దోశలన్నీ అయిపోయినాయి అంటే అయ్యో అయిపోయినాయా, సరే సరే తీయమ్మ అని అన్నది. వాళ్ళందరు పోయినాక వాళ్ళందరి ముందు అంటే మంచిగా ఉండదని వాళ్ళందరు లోపలికి పోయినాక మస్తు తిట్టిన మా అమ్మను. నాకు కోపం వచ్చింది కవిత నిజంగా. ఏందమ్మా ఇంటికాడ అట్లనే చేస్తావు, వీడు అట్లనే చేస్తావు, వీడికన్నా సుట్టరికంకి వచ్చినప్పుడు జర నిమ్మలంగా ఉంటే ఏమైందమ్మా, శాతం ఎందుకు చేస్తున్నావు అంటే అయ్యో నేను షుగర్ పేషెంట్ బిడ్డ, తినకుంటే గావరు గావరు అవుతుంది పానము, మళ్ళీ చచ్చిపోయినా దిక్కులేదు అని చెప్తుంది. ఇక ఏమన్నది చెప్పు కవిత మా అమ్మను. అవును బావా, నిజంగా ఆ పానం అంతా మటన్ మీదనే ఉన్నట్టుంది. అగో మటన్ వాసనకు అమ్మ వస్తుందని ఈ రూమ్ లోకి వచ్చినప్పటి సంది అంటుంది. ఇక మా అమ్మ కూతయ్యంగానే తింటానికి పోయింది చూసినావా. ఓయమ్మో, అసలు ఎందుకు వచ్చింది మీ అమ్మ? ఎవరిని చూస్తానికి వచ్చింది? దేనికోసం వచ్చింది? దేని పని మీద ఉంటుంది? ఏమన్నా దమాకు ఉండాలి మీ అమ్మకు. మరి పిల్లగాని దగ్గర ఒక్క మాట మాట్లాడింది గంతే, ఎత్తుకొని ఎత్తుకుందా బావా. మన్మడు పుట్టాలి అని పాట పాడింది. ఇక నిష్పెట్టి ఎత్తుకోకుండానే పోయింది. అబ్బా. ఏ పోనీ కవిత, ఇక మా అమ్మ గురించి ఆలోచించకు నువ్వు గాని. సరే నేను కిందికి పోయి అత్తమ్మని పంపిస్తా, అన్నం వేసుకొని వస్తుంది. ఇక కీమ తెచ్చింది మీ అయ్యా, కీమతో తిను, పాలు మంచిగా వస్తాయంట. నువ్వు మా అమ్మ గురించి ఎక్కువ ఏం ఆలోచించట్లే. పోని ఆమె గురించి తెలిసిందే కదా. ఇక 21 బట్టలకైనా ఏదైనా మీరేం మీ అమ్మను మీ అయ్యని ఏం బాధ పెట్టకూడదు. నీకు నచ్చిన బట్టలు బుడ్డోనికి నీకు అందరికి నేను నా పైసలు పెట్టి మంచి బట్టలు తీసుకొస్తా. మీ అమ్మకు చెప్పి పెట్టు. ఇక మా అమ్మకు తెలిసింది అనుకో, ఇగో మొత్తం నా కొడుకే పెట్టిండు, వాళ్ళ ఇంటికాడ 21 అయితే అని గట్ల బదనాం చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ? సరేనా, అత్తమ్మకు చెప్పి పెట్టు. సరే సరే బావా. అబ్బా, ఎంత కమ్మ వేసిరు వంటలు. అగో వాసన చూస్తేనే గుమగుమలాడుతుంది. ఎంత కమ్మగున్నాయి చూడు. మా కోడలికి చేసిన కీమ కూర చపాతీలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఎంతకైనా మా కోడలు అమ్మ మస్తు చేస్తుంది వంటలు. నాకు గిసంటి వంటలు రాకపాయే. వదినమ్మా, ఓ వదినమ్మా. చెప్పు వదినమ్మా, ఇక్కడ లోపల ఉన్నారా? రా. ఓసిని గీడున్నవా వదినమ్మా? ఏం చేస్తున్నావు? అరే, కూర ఇట్లా నువ్వే వేసుకొచ్చుకొని తింటున్నావా? అయ్యో, నాకు చెప్తే నేను వేస్తుండే కదా వదినమ్మా. అంతగానం ఆకలయ్యిందా? జర్ర ముందు నాకు చెప్తే నేను వేసుకొచ్చిస్తుండే కదా. గంత బాధతో ఎందుకు వేసుకొచ్చుకున్నావమ్మా? ఏం కాదులే వదినమ్మా. ఇక ఆకలి బాగా అవుతుంది. ఆ టైంకి ఎవ్వరు లేరు వంట రూమ్ లా. ఇక వాళ్ళని నువ్వు పిలిచి బాధ పెట్టాలి, నేను వేసుకొని తింటే అయిపోతుంది కదా అని వేసుకొని వచ్చిన వదినమ్మా. దీని పంది ముఖంలో మన్ను పోయ్యా. ఓ అమ్మ, అది కూరనా ఏంటిది? గంతగనం తల నిండా కూరలు వేసుకొని వచ్చింది. కిలో కూర తెస్తే దీనికి అర్ధ కిలో కూరకి ఎక్కువ అయినట్టుంది. ఓ అమ్మ, అది కడుపా గండి పేటు చెరువా నిన్న తింటూనే ఉన్నావు పంది లెక్క పస్త. అబ్బా, వంటలు సూపర్ ఉన్నాయి వదినమ్మ. కీమ కూర అయితే అదిరిపోయింది పో. మా పట్టణంలో ఇంత మంచిగా వంటలు ఎవ్వరు చేయరు. నువ్వు సూపర్ చేసినావు వదినమ్మ. తింటుంటే తినాలనిపిస్తుంది. అనిపిస్తది ఎందుకు అనిపించదు? చేసి పెడతాను, మేము ఉన్నాం కదా. బర్రెలు తింటాను, నీకు ఎందుకు మంచిగా అనిపించదు? సూపర్ అనిపిస్తది. తిను. కీమ కూర చాలా బాగుంది వదినమ్మ. ఇంకా కొంచెం వేసుకొస్తావా? కవితమ్మకు ఉన్నదా మరి? అయ్యో, కవితమ్మకు చేసిన కూర నువ్వు వేసుకున్నావా వదినమ్మ? సరే వేసుకున్నా గానీ ఇంకా లేదు. ఇక మనం అంటే మటన్ తిన్నా నడుస్తుంది కానీ బాలంతా కీమ కూర తింటే దగ్గర పాలు మంచిగా పడతాయి. ఆ మటన్ అరిగి పాడు కాదు కదా. అయ్యో, నువ్వు వేసుకున్నావా? సరే వదినమ్మ, వేసుకున్న కాడికి తిను కానీ ఇంకా కొంచెం అంటే లేదు, కవితమ్మ కావాలి కదా. ఈ పంది ముఖంది బాలంతా చేసిన కూర ఇట్లా వేసుకొని రప్ప తింటుంది. బర్రెలే ఎట్లా అరిగి పాడు చేస్తుంది. కిలో కూర ఏం సరిపోతలేనట్టుంది. ఇక మా వారికి వస్తుందో రాదో. ఈ పంది ముఖందే మొత్తం కథం చేస్తుంది కుండే అంతా. అయ్యో, కవితకి సరిపోదా? సరే ఏదో కొంచెం టేస్ట్ ఇద్దామని వేసుకున్నా. ఈ కవితకి ఇట్లా సరిపోతుంది, చాలానే ఉందా కుండిలా. అర్ధ కిలో కూర తెస్తే పావు కిలోకి ఎక్కువ కూర ఒక్కదాన్ని వేసుకున్నావు. నా బిడ్డకి ఏమైతుంది ఆడ బద్మాయిస్తానా? ఒక్క పూట గిట్ల వస్తట్టు లేదు. 2 రోజులు నిమ్మలంగా తింటది నా బిడ్డ, 3 పూటలు అని నేను అనుకుంటే ఓ చపాతీలు వేసుకుంది, కీమ కూర వేసుకుంది. ఎట్లా అరుగుతుంది నీకు కడుపు ఆశీర్వాది? సరే వదినమ్మా, మీరైతే తినుకోండి. ఇక నేను తింటున్నా, నాకు రాలిగా. మళ్ళా మిగిలితే పోయేటప్పుడు తినిపోతలే. సరే వదినమ్మా, నిమ్మలంగా తిను, పురుషత్తుగా కూర్చొని తిను. సరే వదినమ్మా, మంచిది.
దీని కడుపు పాడుగాను, అది కడుపా ఏంటి అమ్మా, ఎట్లా తింటున్నవే, ఎట్లా పైకి పడుతుంది కదంతా. ఓ అమ్మో, ఇది తినటానికే వచ్చినట్టుంది. మనమని చూస్తాందుకు కాదు, కోడల్ని చూస్తాందుకు కాదు. ఏమేమి వంటకాలు చేసి పెడతారో నాకు సుతరికంకి వచ్చినా కదా అని ఇక గందుకే వచ్చినట్టుంది పా ఇది. ఇగో ఎట్లుంది లైక్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే హైప్ పంచర్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరేనా? ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తుంది స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం. దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు, మా కోసం మా కష్టానికి ఫలితంగా మీరు ఒక చిన్న లైక్ కొడితే చాలు. సరేనా? లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అందరికి హ్యాపీ బతుకమ్మ పండుగ రేపు చేసుకుంటారా, ఈ రోజు చేసుకుంటారా అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా సైడ్ అయితే రేపు చేసుకుంటున్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది రేపు మీ ముందుకు తీసుకొస్తాం. సరేనా? బాయ్ బాయ్ అందరికి.